ఒక సోషల్ సర్వీస్ యాక్టివిటీలో ఇంకో దాంట్లోనో ఉంటే, సోషల్ స్కిల్స్ కనుక అప్గ్రేడ్ చేసుకుంటే, సమాజాన్ని చదవడం మొదలు పెడితే, ఈవెన్ ఆఫ్లైన్ క్లాసులు చాలా ఎక్కువసార్లు అన్నాను. జరిగింది కూడా అదేంటంటే, మీరు ఈ జీవితంలో ఒక్కసారి కూడా హిమాలయాలు చూడకుండా, ఒకసారి కూడా బద్రీనాథ్ చూడకుండా, ఒకసారి కూడా నార్త్ ఈస్ట్ స్టేట్ చూడకుండా నేను రండి విత్ నోట్స్ అంటాను. నేను విత్ ఫ్రూట్స్ విత్ స్వీట్స్ కాదు. అంటే ఒక పేజీ నాకు ఇవాటి క్లాస్ అయితే దాని వెనకాల ఒక 5-6 పేజీ అది కూడా దగ్గర ఐ కీప్ విత్ మీ. అందుకని ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్స్ ఒక మాన్యువల్లో పడకుండా ఉంటే, తమను తాము మోసగించుకోకుండా ఉంటే, ఆఫ్లైన్ అనుభూతిని ఆన్లైన్లో కూడా పొందేలా ఉంటే, దాన్ని నేను మీకు చెప్పినట్టుగా ఒక సోషల్ సర్వీస్ యాక్టివిటీలో ఇంకో దాంట్లోనో ఉంటే, సోషల్ స్కిల్స్ కనుక అప్గ్రేడ్ చేసుకుంటే, సమాజాన్ని చదవడం మొదలు పెడితే, అసలు ఇంకా మామూలుగా ఏంటంటేనండి, మీరు ఇందాక ఇంతకుముందు ఒకసారి అడిగారు, మీరు 365 రోజుల పాటు ఒక టైం టేబుల్ ఇచ్చేసి ఇదే చదవరా అబ్బాయి అంటే చాలా కష్టం. కానీ నేను ఇంకోటి చేయాలనుకుంటున్నానండి. 365 రోజులలో 2 నెలలు 3 నెలల గ్యాప్ తర్వాత 10 రోజులు గ్యాప్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఇచ్చి 2 ఆప్షన్స్, ఒకటి ఇంతవరకు పెండింగ్ ఉన్నాయా అయితే కవర్ చేసుకుని మళ్ళీ వెళ్ళు, పెండింగ్లోనే కాకుండా పెండింగ్ ఎండింగ్ పెట్టు. 2 చక్కగా ఈ 10 రోజులు ఏం పెండింగ్ లేవా ఊర్లు తిరుగు. నీ జీవితంలో ఒకసారి కూడా, అంటే ఇది మళ్ళీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అని చెప్తాను, నీ జీవితంలో ఒక్కసారి కూడా హిమాలయాలు చూడకుండా, ఒకసారి కూడా బద్రీనాథ్ చూడకుండా, ఒకసారి కూడా నార్త్ ఈస్ట్ స్టేట్ చూడకుండా, ఒక్కసారి కూడా మొత్తం దక్షిణ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో వాటిని కొనే కాకపోయినా కూనే అని చూడకపోతే ఎందుకు లైఫ్? యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. జీవితాన్ని చూడు, ప్రపంచాన్ని చూడు. అంటే నేను చదువుని ప్రపంచాన్ని చూడడాన్ని ముడిపెట్టే మాట్లాడుతున్నాను నేను. సో మీరు ఇన్ నక్షలు చెప్పాలంటే జీవితాన్ని ఎదుర్కొనే పాఠాలు మీరు ఎక్కువగా చెప్తున్నారు ఇక్కడ. ఎండ్ ఆఫ్ ద డే దే ఇవాల్వ్ లైక్ దట్. అలా అయిపోతారు ఎగ్జాక్ట్లీ. సో అందుకే ఏమన్నానంటేనండి, ఈవెన్ ఆఫ్లైన్ క్లాసులు చాలా ఎక్కువసార్లు అన్నాను. జరిగింది కూడా అదేంటంటే, మీరు IAS బాగా ప్రిపేర్ అవ్వండి, అయితే IAS అవుతారు, అవ్వకపోతే కోచింగ్ సెంటర్ పెట్టుకుంటారు, నన్నే రిబ్బన్ కటింగ్ పిలవండి. సో జీవితంలో సరుకుంటే నువ్వు ఎలాగైనా బతకచ్చు అనేది అనమాట. అంటే అది ఇవాళ ఆడ్డుగానే అనిపిస్తోంది సమాజానికి. అందరూ సక్సెస్ పట్ల ఉంటారు కాబట్టి, బట్ రియాలిటీ మాత్రం ఇది. అందుకు నేను ఖచ్చితంగా నా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి, ఎవరైనా నన్ను కలవాలి, ఒక 2 నెలలు అయిందండి మీ దగ్గర జాయిన్ అయ్యి కలవాలి, 3 నెలలు అయిందండి అని అంటే, నేను రండి విత్ నోట్స్ అంటాను. నేను విత్ ఫ్రూట్స్ విత్ స్వీట్స్ కాదు. ఎందుకు నోట్స్ అంటే, నన్ను కలిస్తే ఏంటి మీరు బాగున్నారా నేను బాగున్నారా కాదు కదా, దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో నీ స్టడీస్ పట్ల రివ్యూ చేయాలంటే నాకేం తెలియాలి? నీ నోట్స్. నీ నోట్స్తో వస్తే అప్పుడు నేను రివ్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. నాలోని లోపం నువ్వు చెప్పాలన్నా, అంటే మెథడాలజీలో ఉన్నా అది సార్ ఇదైతే బాగుంటుందేమో చెప్పాలన్నా నీ నోట్స్ ఉండాలి, నీలోని లోపం చెప్పాలన్నా నీ నోట్స్ ఉండాలి. అలాగే నేను నా క్లాస్ చెప్పినప్పుడు ఎంతైతే రఫ్ అంటాం కదండి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పాట రాసి మనకిచ్చారు. కానీ ఆ పాట రాయడం వెనకాల ఆయన ఎన్ని వెర్షన్స్ రాశారో ఆయనకి తెలుస్తుంది. అలా నేను ఒక నోట్స్ని తయారు చేసుకున్న రఫ్ ఉంటుంది కదండి. అంటే ఒక పేజీ నాకు ఇవాటి క్లాస్ అయితే దాని వెనకాల ఒక 5-6 పేజీ అది కూడా దగ్గర ఐ కీప్ విత్ మీ. ఇఫ్ ఎనీ స్టూడెంట్స్ కమ్స్, సార్ నాకు పలానా క్లాస్ అర్థం కాలేదండి, లేదా ఇంకొకటి అంటే అన్నాం, లేదా నోట్స్ ఎందుకు రాయాలని క్వశ్చన్ చేస్తారు చాలామంది. ఎందుకు సార్ నోట్స్ రాయడం, నోట్స్ దొరుకుతుంది కదా మార్కెట్లో, మీరు మరీ చేదస్తాం అన్నప్పుడు కొంతమంది ఇంకా దారుణం ఉన్నారు. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. నోట్స్ చేత్తో రాయరండి చాలామంది, టైప్ చేస్తారండి. టైప్ అంటే ఇంకా అవండి, అసలు నువ్వు ఒక హిస్టరీయో జాగ్రఫీయో నోట్స్ని టైప్ చేస్తుంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు టైప్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. అక్కడ రాయాల్సిందే కదా, నువ్వు అలవాటు తప్పితే అక్కడికి వెళ్ళి నీకు స్పీడ్ కూడా రాదు. యాక్చువల్లీ యు విల్ నాట్ గెయిన్ స్పీడ్ టు రైట్ యాక్చువల్లీ. అందుకని నేను నా నోట్స్లన్నీ నా చేతి రాతతోటే రాస్తాను. 3 పెన్నులు వాడతాను, రెడ్, గ్రీన్, బ్లాక్. సో బ్లాక్ ఈజ్ ఫర్ కంటెంట్, రెడ్ ఫర్ హైలైట్స్, గ్రీన్ ఫర్ సబ్ హెడ్డింగ్స్. అంటే గ్రాఫిక్స్ ఒకటి. అప్పుడు ఒక వాక్యంలో ఒక పదం మాత్రమే హైలైట్ అవ్వాలంటే కనుక ఒక రెడ్ వాక్యం చేస్తాను. ఇలా నేను రాశాను, నీకు చూపిస్తాను. ఫ్యాకల్టీ అని నేనే ఎంత కష్టపడుతున్నాను కదా, స్టూడెంట్ అని నువ్వు ఎంత కష్టపడాలి. కష్టపడవా అయితే నా దగ్గరికి రాకు, నాకు ఏ నష్టం లేదు.
ఇంత వాల్యూ సిస్టమ్తో చెప్పాలండి వాళ్ళు. చాలా ఇంపార్టెంట్ అండి. వాల్యూ సిస్టమ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే రేపు కనుక వీళ్ళు ఐఏఎస్ అయినా వేరే ఎక్కడికి వెళ్ళినా కూడా నిర్దోసుకుంటారు. ఈ వాల్యూ సిస్టమ్స్ ఇస్ వాట్ విల్ మేక్ దెమ్ హ్యూమన్. ఇంకోటి ఏంటంటే మనం మార్కెట్ ఎకానమీలో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మార్కెట్ ఎకానమీ ఏం చేస్తుందంటే భ్రమల్ని కల్పిస్తున్నాను. మార్కెట్ ఎకానమీ భ్రమల్ని కల్పిస్తున్నాను. భ్రమల్ని కల్పించడం అంటే ఏంటి అంటే ఒక హీరోయిన్ను తెర మీద కనిపించినప్పుడు ఆమె ఒక భ్రమ అండి, ఆమె నిజం కాదు. ఆమె నిజం ఏంటి అన్నది ఆమె మేకప్ లేనప్పుడే తెలుస్తున్నాను, కెమెరా లేనప్పుడు తెలుస్తున్నాను. అంటే లైటింగ్ పెట్టి కెమెరా పెట్టి సెట్టింగ్ పెట్టి ఈ జూమ్ చేసి కెమెరాకి అత్యద్భుతమైన లెన్స్ వాడి ఆమెకి మేకప్ వేసి నీకు చూపిస్తుందని. మనం ఒక షాప్కి వెళ్ళినప్పుడు అది రిలయన్స్ అయినా సరే డీమార్ట్ అయినా సరే ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఒక భ్రమను చూపిస్తున్నాను. ఇది కొను ఇది ఫ్రీ అంటున్నాను, ఇది 3 కొంటే ఇది 2 ఫ్రీ అంటుందండి, బై 1 గెట్ 1 ఫ్రీ అంటున్నాను. భ్రమ అండి అది, నిజం అది కాదు. నిజమేంటో చెప్పమంటారా? ఒక షాప్కి వెళ్తే 500 రూపాయల ఒక చీర కొంటే ఆ పక్కనే ఉన్న ఒక చీర ఫ్రీ అంటుంది. మనం ఏమనుకుంటున్నాం అంటే 500 రూపాయలకి ఒక చీర ఫ్రీ వస్తుంది అనుకుంటున్నాం. కాదు, రెండింటి కాస్ట్ 500 రూపాయల కన్నా తక్కువ. అమ్మేవాడు అమాయకుడు కాదు. అందుని ఈ ప్రపంచంలో ఎప్పుడైతే నువ్వు ఫ్రీగా రావాలనుకున్నావో, స్కీముల్లో రావాలనుకున్నావో అప్పుడు భ్రమల్లో ఉన్నావు అని అర్థం. సత్యం వేరు. ర్యాంకర్లని బట్టి నువ్వు కోచింగ్ సెంటర్ తీసుకున్నా, లేదా ఆర్భాటాన్ని బట్టి నువ్వు అక్కడ బాగుందని అనుకున్నా, మేకప్ని బట్టి అదే అందమని అనుకున్నా కాదు. రియాలిటీ అనేది చాలా ఎగ్జాక్ట్లీ. ఆ రియాలిటీ నువ్వు తెచ్చుకున్నప్పుడు అసలు ఫస్ట్ డే నేను ఐఏఎస్ అవుతానో లేదో అని నీకు చెక్ చేసి ఉండవు. అందు నేనే ఉంటానంటే ఐఏఎస్ అవుతానో లేదని చెకింగ్ మానేసి చదవడం మొదలుపెట్టు. ఐఏఎస్ వస్తే బోనస్, అవ్వకపోతే ఏదో ఒకటి చేసుకోవచ్చు. నీ క్యారెక్టర్ని, నీ పర్సనాలిటీని, నీ నాలెడ్జ్ని నువ్వు కనుక ఎన్హాన్స్ చేసుకుంటే అట్లీస్ట్ నీ పట్ల నిజాయితీగా ఉండు. అన్నారు కదా సార్ మాట, అది చాలా ఇంపార్టెంట్. నేను అవతల వాళ్ళతో ఏదైనా మాటలు మాట్లాడి నేను మీకు వచ్చి చెప్పొచ్చు అలా ఉంటాను ఇలా ఉంటాను, కానీ నాతో నేను అబద్ధం చెప్పలేను కదా సార్, చెప్పకూడదు. అదే అంటున్నాను, అది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే ఒక వ్యక్తి తనతో తన అబద్ధాలు చెప్పుకున్నాడో అయిపోయింది, అంతే, అయిపోయింది, గేమ్ ఓవర్. అందుకు నేను ఏమంటానంటే స్టూడెంట్స్ నా దగ్గర జాయిన్ అయినప్పుడు కానీ ఎక్కడైనా కానీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నువ్వు నిజాయితీగా ఉండు, నన్ను నిజాయితీగా ఉండేలా చెయ్యి. అందుకని ఎస్ సార్ నేను ఇవాళ చదవలేదనే చెప్పుకో. నాకు ఐఏఎస్ రాలేదంటే నువ్వు కారణం అనకు. ఈ ప్రపంచంలో ఎవరికి ఐఏఎస్ ఇవ్వడు, ఐఏఎస్ని వదిలిపాడు అంటే నువ్వే కారణం ప్రతిదానికి. ఎవరో నిన్ను వచ్చేసి నీ జీవితాన్ని పాడు చేయరు, బాగు చేయరు. సో ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ మై యాక్షన్స్. ఎగ్జాక్ట్లీ. నువ్వు రెస్పాన్సిబుల్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏం చదవాలో ఏం చదవకూడదు తెలుస్తుంది కదా. నువ్వు చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా. ఇంకోటి కూడా చెప్తానండి, యాక్చువల్గా బెస్ట్ స్టూడెంటు బెస్ట్ గైడ్ని ఎంచుకుంటాడండి, అంటే బెస్ట్ గురువుని ఎంచుకుంటాడు కూడా చెప్పాలంటే. బెస్ట్ గురువులు ఉండరండి, గురువులే ఉంటారు అంతే. అందుకే నేనేమంటానంటే డోంట్ బ్లేమ్ ద సిస్టమ్స్, బ్లేమ్ యూ, కరెక్ట్ యూ అండ్ నిన్ను నువ్వు రిఫార్మ్ చేసుకో. ఆటోమేటిక్గా అప్పుడు ఇంగ్లీష్ రావాలమ్మా, ఎంతో కొంత అయితే ఇంగ్లీష్ రావాలి. ఎంత రావాలని తెలుసుకో, ఎంత నాకు వచ్చిన ఇంగ్లీష్ ఎంతో తెలుసుకో, ఎంత రావాలో తెలుసుకో. ఇది తెలుసుకోకుండా నువ్వు ఉండిపోకు. బ్యాడ్ వర్కర్ కంప్లైంట్స్ ఆర్ అబౌట్ ద టూల్స్ అన్నట్టు. ఎగ్జాక్ట్లీ అన్నమాట.